డెమోక్రఫీనే పెద్ద అబద్ధం మేడం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక 30 సెకండ్స్ చూడండి. రాకీ భాయ్ చెప్పిన డెమోక్రసీ మీనింగ్ ఏంటో మీకు అర్థమయ్యేలా సింపుల్ వర్డ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే డెమోక్రసీ యొక్క 4 పిల్లర్స్ అని వేటిని అంటారు? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ మీడియా. ఫస్ట్ లెజిస్లేచర్. లెజిస్లేచర్ అంటే ఏంటి? కేంద్ర స్థాయిలో పార్లమెంట్. పార్లమెంట్ ఏం చేస్తుంది? చట్టాలను చేస్తుంది కదా. సో దేశ ప్రజలకు యూజ్ అయ్యే చట్టాలు, దేశ రూపురేఖల్ని మార్చే డెసిషన్స్ అన్ని ఇక్కడే తీసుకుంటారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ. పేరులోనే అర్థమవుతుంది కదా. శాసన శాఖ చేసిన రూల్స్ అండ్ చట్టాలను కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. ఇందులో మన పిఎం, ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సివిల్ సర్వెంట్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. నెక్స్ట్ జ్యుడిషియరీ. ఇందులో మెయిన్ గా వచ్చేది సుప్రీం కోర్ట్, హైకోర్ట్ అండ్ సబార్డినేట్ కోర్టులు. వీటి యొక్క మెయిన్ పని కాన్స్టిట్యూషన్ ఇంకా సిటిజన్స్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేసి అందరికి కరెక్ట్ టైం కి జస్టిస్ అనేది ఇవ్వాలి. అండ్ ఫైనల్లీ మీడియా. దీని యొక్క మెయిన్ పని ఏంటంటే ఇంతసేపు మనం డిస్కస్ చేసుకున్న ఈ 3 పిల్లర్స్ లో ఏదైనా అన్యాయం జరిగితే వాటిని ఎక్స్పోజ్ చేయడం అండ్ క్వశ్చన్ చేయడం. సో ఇది ఫ్రెండ్స్ డెమోక్రసీ యొక్క 4 పిల్లర్స్. ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని అన్నది ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయము. గవర్నమెంట్ చేసిన యాక్ట్స్, రిలీజ్ చేసిన ఫండ్స్ ఎవరికి ఏ కమిషన్ లేకుండా కామన్ మ్యాన్ వరకు 100% చేరుతుందా? అలాగే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా, ఇంకేదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా సో ఏ మనీ ఆశించకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి మీ పని చేసి పెట్టారా? మీరు ఫేస్ చేసిన మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్స్ లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ నేను కూడా రీసెంట్ గా ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను, కామెంట్స్ లో పిన్ చేస్తాను చూడండి.